హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మన భారతీయ సాంప్రదాయంలో ఒక మాట తరచూ వింటుంటాం. ఇంటి వాతావరణం బాగుంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. మరి కొంతమంది పెద్దలు ఎందుకు కొన్ని వస్తువులను ఇంట్లో ఎక్కువ కాలం ఉంచొద్దని చెప్పేవారు? అవి నిజంగానే ధనయోగాన్ని ఆపేస్తాయా, లేదా వాటి వెనుక ఇంకేదైనా ఆచరణాత్మక కారణం ఉందా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎవరిని భయపెట్టడం మా ఉద్దేశం కాదు. ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో చెప్పే కొన్ని విశ్వాసాలను, వాటి వెనుక ఉన్న భావాన్ని తెలుసుకుందాం. చివరిలో చెప్పే మూడో విషయం గురించి చాలామందికి తెలియదు. అది చాలాసార్లు డబ్బు కంటే కూడా ఇంటి ప్రశాంతతపై ప్రభావం చూపుతుందని పెద్దలు చెప్పేవారు. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. మొదటిది, చాలా ఇండ్లల్లో పాత దేవుని ఫోటోలు లేదా పగిలిపోయిన చిన్న విగ్రహాలు అలాగే ఉంటాయి. కొన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం పగిలిపోయిన పూజ సామాగ్రిని పూజలో ఉపయోగించకుండా గౌరవంగా తొలగించటం మంచిదని చెబుతారు. దీనివల్ల దేవుడు కోపపడతాడని కాదు. దీని వెనుక భావం ఏమిటంటే పూజా వస్తువులను గౌరవంగా చూసుకోవాలి అనే సందేశం. అవి దెబ్బతింటే కొత్తవి ఏర్పాటు చేసి పాత వాటిని సాంప్రదాయం ప్రకారం గౌరవంగా విసర్జించటం మంచిదని చాలామంది భావిస్తారు. రెండవది, మన పెద్దలు ఆగిపోయిన గడియారాన్ని ఇంట్లో అలాగే ఉంచొద్దని చెప్పేవారు. దీని వెనుక ఒక అందమైన భావం ఉంది. గడియారం అంటే కాలం ఆగిపోయిన గడియారం ప్రతిరోజు కనిపిస్తే అది నిర్లక్ష్యానికి గుర్తుగా మారవచ్చు. అందుకే అది పని చేయకపోతే బాగు చేయించుకోవటం లేదా తొలగించటం మంచిది. ఇది ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు క్రమశిక్షణకు కూడా సంబంధించిన విషయం. మూడవది, చాలా ఇండ్లల్లో విరిగిన కుర్చీలు, పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉపయోగం లేని పెట్టెలు, చిరిగిపోయిన బట్టలు, సంవత్సరాలుగా వాడని వస్తువులు అలాగే పేరుకుపోయి ఉంటాయి. కొన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, వాస్తు విశ్వాసాల ప్రకారం ఇలాంటి వస్తువులను ఎక్కువ కాలం అలాగే ఉంచకూడదని చెబుతారు. కానీ దీని అర్థం ఇవి ఉంటే లక్ష్మీదేవి కోప్పడుతుంది అని కాదు. దీని వెనుక ఒక మంచి సందేశం, జీవన సందేశం ఉంది. ఇల్లు శుభ్రంగా క్రమబద్ధంగా ఉంటే మన ఆలోచనలు కూడా క్రమబద్ధంగా ఉండే అవకాశం ఎక్కువ. అస్తవ్యస్తమైన వాతావరణం కొందరిలో ఒత్తిడిని పెంచుతుందని కూడా కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే మీకు అవసరం లేని వస్తువులను దానం చేయండి, పాడైన వాటిని మరమ్మతు చేయండి లేదా సురక్షితంగా తొలగించండి. ఒక చిన్న పురాణ విశేషం. మన పురాణాల్లో మహాలక్ష్మీదేవిని శుభ్రత, మంగళం, ఐశ్వర్యానికి ప్రతీకగా వర్ణిస్తారు. అందుకే చాలామంది పండుగల ముందు ఇంటిని పూర్తిగా శుభ్రం చేస్తారు. దీనివల్ల దేవి ప్రత్యక్షంగా వస్తుందని నిర్ధారించే ఆధారం లేదు. కానీ ఈ ఆచారం మనలో పరిశుభ్రత, క్రమశిక్షణ, సంతోషకరమైన వాతావరణాన్ని పెంపొందించే సాంప్రదాయంగా కొనసాగుతోంది. ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి. ధనయోగం అంటే కేవలం ఇంట్లో ఉన్న వస్తువుల వల్ల ఏర్పడదు. మనం కష్టం, మనం నిజాయితీ, మన పొదుపు, మన నిర్ణయాలు ఇవన్నీ కూడా జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆధ్యాత్మిక ఆచారాలు మనకు మంచి అలవాట్లు, సానుకూల దృక్పథాన్ని గుర్తు చేస్తాయి. ఇంట్లో సానుకూల వాతావరణం కోసం ఈ చిన్న 5 అలవాట్లు. 1. ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి. దేవుడి ముందు ప్రతిరోజు ఒక దీపాన్ని వెలిగించండి. మీకు సాధ్యమైనంత మేరకు దానం చేయండి. ఇంట్లో ప్రేమగా మాట్లాడండి. అవసరం లేని వస్తువులను పేరుకుపోనివ్వకండి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇంట్లో డబ్బు నిలవాలంటే అసలు లక్ష్మీదేవికి ఇష్టమైన 3 అలవాట్లు ఏమిటి? చాలామంది ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. దానికి సమాధానం చివరి భాగంలో తెలుసుకుందాం. అలాగే అందరూ చేయగలిగే ఒక చిన్న ఆధ్యాత్మిక ప్రార్థనను కూడా మీతో పంచుకుంటాను. లక్ష్మీదేవి కటాక్షం అంటే నిజంగా ఏమిటి? చాలామంది దాన్ని కేవలం డబ్బుతో మాత్రమే పోలుస్తారు. కానీ మన పురాణాలు, ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెప్పే భావం కొంచెం భిన్నంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఇంట్లో ఆరోగ్యం, కుటుంబంలో ప్రేమ, మనశ్శాంతి, నిజాయితీగా సంపాదించిన ధనం, పిల్లల అభివృద్ధి ఇవన్నీ కలిసి సంపూర్ణ ఐశ్వర్యం. అందుకే వస్తువుల కంటే మన అలవాట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని మన పెద్దలు చెప్పేవారు. లక్ష్మీదేవికి ప్రీతికరమని భావించే 3 మంచి అలవాట్లు. పరిశుభ్రత. పరిశుభ్రమైన ఇల్లు అంటే కేవలం అందం కాదు, అది క్రమశిక్షణకు ప్రతీక. ప్రతిరోజు కొన్ని నిమిషాలు ఇంటిని శుభ్రంగా ఉంచడం కూడా మంచి అలవాటు. దానం. మీకు చేతనైనంత మేరకు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టండి.
పేద విద్యార్థికి ఒక పుస్తకం కొనియండి, వృద్ధులను గౌరవించండి. మన దగ్గర ఉన్న దానిలో కొంత పంచుకోవటం కూడా ఐశ్వర్యంలో భాగమే. మూడవది కష్టపడి పని చేయటం. ఫ్రెండ్స్, ఎంత పూజ చేసినా ఎంత ప్రార్థన చేసినా కష్టపడకుండా ఫలితం వస్తుందని మన శాస్త్రాలు కూడా చెప్పవు. భగవద్గీతలో కూడా నీ కర్తవ్యాన్ని నువ్వు చేయు అనే సందేశమే ప్రధానంగా కనిపిస్తుంది. అందుకే భక్తి ఉండాలి, అదే సమయంలో కృషి కూడా ఉండాలి. ఒక చిన్న కథ. ఒకసారి ఒక యువకుడు ఒక మహాత్ముడిని అడిగాడు, స్వామి, నా ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉండాలంటే నేనేం చేయాలి? మా మహాత్ముడు చిరునవ్వుతో ఇలా అన్నారట, నీ ఇంటిని శుభ్రంగా ఉంచు, నీ మాటలను మధురంగా ఉంచు, నీ చేతులను దానం చేయడానికి సిద్ధంగా ఉంచు, నీ మనసును నిజాయితీతో ఉంచు. అప్పుడు నీ ఇంట్లో ఐశ్వర్యమే మాత్రమే కాదు, ఆనందం కూడా నిలుస్తుంది. ఈ కథలోని సందేశం, వస్తువుల కంటే మన ప్రవర్తన గొప్ప సంపద. చిన్న ప్రార్థన. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అమ్మా మహాలక్ష్మి, మా ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, ఐకమత్యం, ధర్మబద్ధమైన ఐశ్వర్యం ప్రసాదించు. మా చేతులు ఎప్పుడు మంచి పనులు చేసేలా, మా మనసు ఎప్పుడు సానుకూలంగా ఉండేలా ఆశీర్వదించు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియోలోని ముఖ్య సందేశం, ఈరోజు చెప్పిన 3 విషయాలను మూఢనమ్మకాలుగా కానీ భయపడాల్సిన విషయాలుగా కానీ చూడకండి. వాటి వెనుక ఉన్న భావం పరిశుభ్రత, క్రమశిక్షణ, బాధ్యత, మంచి జీవన విధానం. ఈ విలువలను గుర్తు చేయటమే లక్ష్మీదేవి కటాక్షం కోరుకోవడం మంచిదే. కానీ దానితో పాటు నిజాయితీగా సంపాదించడం, కష్టపడి పనిచేయడం, ఇతరులకు సహాయం చేయటం, ఇవే నిజమైన ఐశ్వర్యానికి పునాది. మీ ఇంట్లో ఈ 3 విషయాల్లో ఏదైనా ఉందా? ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ మంచి అలవాటు మొదలు పెట్టాలనుకుంటున్నారో కామెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని రాసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, రాశి ఫలాలు, గృహ గోచార విశ్లేషణల కోసం శ్రీ టుడే రాశి ఫలాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోతో త్వరలో మళ్ళీ కలుద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం ఈ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.